ప్రేమ క్షమాగుణాలతో హృదయం ఎంతగా ప్రక్షాళన అవుతుందో, ఆ అనుభూతి ఎలా ఉంటుందో కూడా చాలామందికి తెలియదు. దీనికి సంబంధించి ఒక దంపతుల ఉదంతం తెలుసుకుందాం. వాళ్ళు తమ ఇంటిని అమ్మాలని శతవిధాలా ప్రయత్నించారు. చాలామంది ఆ ఇంటిపై ఆసక్తి చూపినప్పటికీ కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు. సమస్య ఏమిటి అని వాళ్ళు ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ను అడిగారు. మీ ఇల్లు బయట నుంచి చూడటానికి అందంగానే ఉంది, కానీ లోపలికి వెళితే అది నిరాశాజనకంగా ఉంది అని ఆ ఏజెంట్ చెప్పింది. అది నిజం కూడా. ఇంటి వెలుపలి గోడలకు అందంగా రంగులు వేశారు, కానీ లోపల మాత్రం అంతా వెలవెలబోతోంది. వెంటనే వాళ్ళు లోపలి గదులన్నిటినీ శుభ్రం చేసి రంగులు వేశారు. 3 వారాల్లో వారు ఆశించిన ధర కన్నా ఎక్కువగా ఇల్లు అమ్ముడైంది. మన హృదయాలు కూడా అంతే. మన అంతఃకరణ పరిశుభ్రంగా లేనంత వరకు బాహ్య సౌందర్యం పోషించే పాత్ర బహుస్వల్పం. కేవలం ఆధ్యాత్మిక పరిణితి వలనే మన హృదయ ప్రక్షాళన సాధ్యమవుతుంది. ఒక సర్వీస్ స్టేషన్లోని బోర్డుపై ఇలా రాసి ఉంది: ఒక పరిశుభ్రమైన ఇంజన్ ఎల్లప్పుడూ అద్వితీయమైన శక్తినే వెలువరిస్తుంది. మీ నూతన హృదయానికి కూడా ఈ మాటలే వర్తిస్తాయి. మీరు పిల్లలతో సుకుమారంగానూ, వృద్ధులతో కనికరంతోనూ, ఆకలిగొన్న వారితో సానుభూతితోనూ, బలహీనుల పట్ల దయతోనూ ఎంతవరకు వ్యవహరించగలరన్న దానిపైనే మీరు జీవితంలో ఎంత దూరం వెళ్ళగలరన్నది ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే భవిష్యత్తులో ఏదో ఒకరోజు మీరు పైన చెప్పుకున్న వ్యక్తుల్లాగే మారిపోయే అవకాశం ఉంది కాబట్టి.